హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేనేంటి తొప్పలా తిరుగుతున్నాను చూస్తున్నారా? ఏం లేదు, జస్ట్ ఏంటంటే తుఫాన్ అయింది కదా, సో పొలంకి అయితే వెళ్తున్నాం. ఎలా ఉంది ఏంటి అనేసి. సో ఇది ఏంటంటే కోతల టైం కాబట్టి అండ్ పంట చేతికొచ్చే టైం కాబట్టి ఎలా ఉంది అనేసి ఏంటంటే నేను అమ్మ అయితే వెళ్తున్నాము. సో బిఫోర్ దట్ ఏంటంటే మీరు ఎవరైనా ఛానల్ కొత్తగా చూసినట్టయితే హాయ్, నా పేరు భవాని. సో ఫస్ట్ అయితే మీరు ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ ఇంకా ఇలాంటి విలేజ్ కంటెంట్, ఫుడ్, ట్రావెలింగ్ మొత్తం ఆల్ మొత్తం అంటే ఉంటాయి. సో వితౌట్ ఫర్దర్ లేట్ మనం ఏంటంటే వ్లాగ్ అనేది కంటిన్యూ చేద్దాం. సో ఇదంతా ఏంటంటే పొలంలో వాటర్ వస్తుంది కదా, ఇది ఒక చెరువు. పొలంకి అయితే ఎంటర్ అయిపోయాం. చూసారా మొత్తం అంతా అట్మాస్ఫియర్ బ్యాక్ సైడ్ మొత్తం కనిపిస్తుంది. అదంతా ఏంటంటే లైక్ చెరువు, లైక్ పొలంలో ఏంటంటే చుట్టుపక్కల చెరువులు ఉంటాయి కదా, సో అట్లా. సో ఇది అట్మాస్ఫియర్ ప్రజెంట్ అయితే. అండ్ వెనకాల ఈ కుప్పల్లా కనిపిస్తున్నాయి కదా, సో పంట ఏంటంటే కట్ చేసినాక ఏంటంటే ఇలా పెడతారు. అంటే ధాన్యం తీయక ముందు పెట్టేది. సో కుప్ప నూడ్చేశారు. ఇంకా కొన్ని ఏంటంటే అలా ఉండిపోయాయి. వర్షం వల్ల ఏంటంటే తడిచిపోయినాయి చాలా వరకు. చూడొచ్చు మొత్తం వాటర్ది. ఇంకా వీళ్ళు ఏంటంటే కొంచెం కట్ చేస్తారు కాబట్టి మీకు అంత ఎఫెక్ట్ లేదు. నేను చూపిస్తా, అంటే కొంతమంది ఏంటంటే ఇంకా కట్ చేయలేదు కదా. అండ్ ఏంటంటే రీసెంట్గా ఫెంగల్ తుఫాన్ ఉంది కదా, ఎఫెక్ట్ అయితే చాలా పడింది. అండ్ చాలా వరకు ఏంటంటే ముందు వీలైన వాళ్ళు ఏంటంటే కుప్పలు పెట్టేశారు. కానీ కొన్ని ఏంటంటే వాళ్ళు మేమంటే కోస్తాము. అండ్ మా పొలంలో ఏంటంటే ఫుల్ వాటర్ అయితే వచ్చిందంట, దాన్ని చూడటానికి వెళ్తున్నాము. సో ఈరోజు ఎండ వచ్చింది కాబట్టి ఇలా ఒక 2 days అలా ఎండ వస్తే కొంచెం ఏంటంటే కొంచెం ఎండినాక ఏంటంటే మళ్ళీ ఏంటంటే మేము కూడా వెనకాల చూపించా కదా కుప్పలు, అలా కుప్ప పెట్టిన కొన్ని రోజులకి ఏంటంటే ఎండినాక ఏంటంటే మొత్తం నూర్చుదాం. అంటే ఏంటి, గడ్డి నుంచి ధాన్యం ఏంటంటే సెపరేట్ చేసే ప్రాసెస్ నూర్చడం అంటే. సో ఇంకా అయితే మాది అవ్వలేదు. ప్రజెంట్ ఏంటంటే జస్ట్ మామూలుగా సిచ్యువేషన్ ఎలా ఉంది మొత్తం ఏంటంటే చూద్దాము, చాలా రోజులు అయింది కదా పొలంకి వచ్చి అనేసి ఇంకా అలా వచ్చాము కదా. ఆ కనిపించేంత వరకు మొత్తం ఏంటంటే మందైతే కాదు, మంది ఎక్కడో మూలలో ఉంటుంది. సో ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, సో ఇవి ఏంటంటే ధాన్యం. ఇక్కడ మీరు చూస్తే ధాన్యం అవి ఏంటంటే మంచిగా ముగ్గినాక ఏంటంటే కట్ చేశారు. ఆల్రెడీ వర్షానికి అయితే కొంచెం నాన్ని ఈరోజే కొంచెం ఎండ వచ్చింది. సో అంతా చూసారు కదా వాటర్ మొత్తం. అండ్ పొలం కాబట్టి మనం ముందు వెనక కింద పైన మొత్తం ఏంటంటే చూసుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఎక్కడ తడిగా ఉండిద్ది, ఎక్కడ పొడిగా ఉండదు తెలియదు కదా. అసలే మనకి ఏంటంటే కళ్ళు నెత్తిమీద పెట్టుకొని నడుస్తాం. అండ్ మొత్తం ఏంటంటే వాటర్ అయితే మొత్తం మొత్తం వాటరే ఉంది. అండ్ నూర్చిన వాళ్ళకి పర్లేదు, కానీ నూర్చిన వాళ్ళకి ఏంటంటే లైక్ ఇక్కడ 1 year మొత్తం కష్టపడితే ఏంటంటే పొలం చేతికి వస్తుంది. అలాంటి టైంలో ఏంటంటే ఇలాంటి తుఫాన్లు, ఈ వర్షాలు అన్నీ పడితే ఇంక చూసుకోండి రైతుల పరిస్థితి. ఇంకా మాది ఏంటంటే ఒక్క పంటే పండిస్తాం. అలా ఏంటంటే పంట మీద ఆధారపడిన వాళ్ళు చాలా ఉంటారు కదా, సో వాళ్ళకి ఏంటంటే ఇలాంటి టైంలో చాలా నష్టం అనేది వచ్చేస్తూ ఉండిద్ది. సో ఇంక ఇలాంటివన్నీ మనం పట్టించుకోకుండా ఉండలేం. బట్ ఏంటంటే ఇంక రైతులు అంటే ఇంక పొలం మీదే కదా మొత్తం ఏంటంటే ఆధారపడి ఉంటారు. సో అలా ఉండేది వాళ్ళ పరిస్థితి. సో ఇదంతా ఏంటంటే ఇంకా కొయ్యలేదు వరి తోట మొత్తం. కొందరు కోసారి ఇలా కొయ్యకుండా ఉన్న వాళ్ళకి ఏంటంటే వర్షం పడినంత ఎఫెక్ట్ ఉండదు. కానీ మేమేంటంటే కోసు వదిలేస్తాం. సో వర్షానికి ఏంటంటే మొత్తం తడిచిపోయినాయి. అది ఇంకా ఎప్పుడైనా కొంచెం ఎండ ఇది వస్తూ ఉంటే కొంచెం మీరు ఒక 2 days అలా ఎండితే బాగానే ఉండేది. బట్ చెప్పలేదు మొత్తం బాగుంటాయి లేదో. ఇనివే ఇంకో ఇలా ఉండేది మా పొలం అంతా. ఇదే మా పొలం.
జాగ్రత్తగా వెళ్ళకపోతే ఏదో తిరిగిద్ది. చూసారు కదా, ఇంకా మాది ఏంటంటే కోసి వదిలేస్తామని చెప్పా కదా. సో ఇవన్నీ పొలం ఏంటంటే మొత్తం వాటర్ అయితే మొత్తం వాటర్ పట్టేసింది. ఇది ఎప్పుడు ఎండుతుంది, ఎప్పుడు మేము కోసం తెలియదు. ఇంకా మళ్ళీ వచ్చిన దానిలో ఎంత వీలేదు. కదా పొలం ఏంటంటే మొత్తం తడిచిపోయింది, చాలా దారుణంగా తడిచిపోయింది. ఇంకా ఇలా ఈరోజు కొంచెం ఎండ వచ్చినట్టుగానే ఒక 2 days వస్తే ఎండితే కొంచెం ఒక 10 days కానీ వర్షం పడకపోతే ఇంక మొత్తం పొలం పని అయితే అయిపోయిద్ది. ఎందుకంటే 1 year మొత్తం కష్టపడితే ఇయర్ ఎండింగ్కి ఏంటంటే ఇలా పంట అయితే చేతికి వస్తుంది. బట్ అలా చేతికి వచ్చే ఒక 10 days ఆగకుండా ఏంటంటే ఇలాంటి తుఫాన్లు వస్తే ఇంకా ఇయర్ మొత్తం కష్టపడినంత వేస్ట్ అయిపోయింది కదా. ఏంటంటే మొత్తం దీని ఒక్క పంట మీద ఆధారపడి ఉంటారు కదా. ఇప్పుడు ఇవి తీసిన దాన్ని మళ్ళీ 1 year 2 years కూడా ఏంటంటే యూజ్ చేసుకుంటారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా మేము ఒక్కొక్క చిన్న పొలం పర్లేదు, ఇంకా పెద్ద ఎకరాలు ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ పరిస్థితిని తలుచుకుంటే ఇక్కడ సింపతి చూపించడానికి కూడా ఏం లేదు. ఎందుకంటే ఇది నేచర్ కాబట్టి మనం ఇంకా యాక్సెప్ట్ చేయాల్సిందే. సో ఇది యాక్చువల్గా ఏంటంటే జస్ట్ చూపిద్దాము ఎలా ఉండిద్ది ఏంటి. నేను ఎప్పుడు అనుకోలేదు మా పొలంకి ఇలాంటి ఎండింగ్లో ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది అనేసి. లైక్ న్యూస్లో మనం ఎక్కువ చూస్తూ ఉంటాం ఇలా ఒక పొలం పాడైపోయింది, పంట నష్టం అనేసి. సో మా వరకు వచ్చే వరకు మాకు అర్థం కాలేదు. సో చూసారు కదా మొత్తం ఏంటంటే ఎలా ఉందో పొజిషన్, అది ఇలా ఉండిద్ది. వచ్చినా రాకపోయినా ఇంక దీన్ని నమ్ముకొని ఉంటాం కాబట్టి ఇప్పుడు పోయినా మళ్ళీ ఇది పోయింది తీసాక మళ్ళీ దీని మీదే మళ్ళీ ఏంటంటే మళ్ళీ వేస్తాం, మళ్ళీ పోతుంది, మళ్ళీ వేస్తే ఇంకా అలానే ఉండిద్ది. రైతు కష్టం బాధ అంతా ఇదే మొత్తం. బై ద వే మొత్తం అక్కడి నుంచి ఇక్కడికి మొత్తం అక్కడ నుంచి కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి మళ్ళీ ఎండింగ్ మొత్తం అంతా అయితే మనదైతే కాదు, మన దానిలో ఒక 0.0005% ఉండొచ్చు. సో మాకోటపాలెం అంటే మా ఊరు మొత్తం అందరిది ఇక్కడే ఉంటాయి. సో దీనిలో ఏంటంటే చుట్టుపక్కల ఏంటంటే ఒక 3-4 చెరువులు కూడా ఉంటాయి. ఆ చెరువు వల్ల ఏంటంటే ఇక్కడ వాటర్ అనేది ఏంటంటే ఫుల్గా ఎక్కువైతే వచ్చేసింది. దానివల్ల ఏంటంటే ఈ మునిగిపోవడం పాడైపోవడం అయితే అయ్యింది. అండ్ ఈ తుఫానికి ముందు ఏంటంటే ఆల్రెడీ కొంతమంది అక్కడ మీకు కుప్పలుగా కనిపిస్తూ ఉండొచ్చు. సో అవి ఏంటంటే పెట్టినా కూడా ఏంటంటే అవి కొంచెం ఏంటంటే ధాన్యం వల్ల ఏంటంటే టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఉక్కులా వచ్చేస్తుంది. బట్ మేబీ వాళ్ళు కూడా కుప్పను ఉడ్చుతారు. సో అంటే ధాన్యం సెపరేట్ చేస్తారు కదా పంట నుంచి, అప్పుడు తెలియాలి ఏంటంటే వాళ్ళవి ఎంత బాగున్నాయి. మ్యాక్స్ ఎవరివి ఒక హాఫ్ వరకు అయితే మొత్తం పాడైపోయినాయి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తే ఏం చేస్తారు? ఏం చేయరు. ఇప్పుడు పోయింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ అంటారు. అంతకన్నా రైతు ఇంకేం చేస్తారు? ఒక్కటే కదా మొత్తం వాళ్ళకి ఆధారం. ఇలా ఉంటాయి కష్టాలు. నాకు ఏం పెద్దగా తెలియదు. బట్ ఏంటంటే ఇలా ఎప్పుడన్నా వస్తే చూసి అట్లా ఏంటంటే నేను తెలుసుకుంటున్నా. బట్ ఈ రీజన్గా అండ్ మేబీ కొంచెం ఇన్ఫర్మేటివ్ ఉండొచ్చు. ఒకవేళ ఇన్ఫర్మేటివ్ ఉంటే మేక్ షూర్ టు ఫాలో ఫర్ మోర్ వ్లాగ్స్. అండ్ ఇంకా మీరు మన వీడియోస్ మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఇలాంటి విలేజ్ కంటెంట్ మొత్తం అన్నీ వస్తాయి మన దాంట్లో, ఫుడ్, ట్రావెల్ మొత్తం అన్నీ. ఇఫ్ మీకు నచ్చితే ఇలాంటి వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో చాలా ఉన్నాయి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా వీలైతే అవి కూడా చెక్ చేసేయండి. అండ్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. అండ్ అంతే, థ్యాంక్ యూ ఇక్కడి వరకు వాచ్ చేస్తుంటే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏంటంటే సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ గైస్.